నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు కడప వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు దిగ్విజయంగా అయితే సాగింది. అందులో ఒక కీలకమైన ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేంటంటే కడపలో 10కి 10 స్థానాలు గెలవాల్సిందే. మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఇదేదో కొంచెం అతిగా అనిపించవచ్చును. నెల్లూరులో 10 స్థానాలు గెలిచినప్పుడు నెల్లూరులో కడప కన్నా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి నెల్లూరులోనే 10కి 10 కొట్టినప్పుడు కడపలో ఎందుకు కొట్టలేమనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టార్గెట్ పులివెందులు కూడా కొట్టాలి. మనము కడపలో 10 స్థానాలు గెలవాల్సిందే. రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యం కాదు. పులివెందులు కూడా గెలవచ్చు. క్రమశిక్షణతో పట్టుదలతో కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే పులివెందుల గెలవడం కూడా కష్టమేం కాదు. ఈసారి జస్ట్ మిస్ అయింది కడప ఎంపీ సీటు, లేదంటే కడప ఎంపీ సీటు కూడా పోయేది. కొంచెం కలిసికట్టుగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అది కూడా కొట్టచ్చని చెప్తున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు ఆదేశాలు. పార్టీకి కార్యకర్తలే అసలైన యజమానులు. పీక కోస్తున్న జై తెలుగుదేశం అన్నాడు చంద్రయ్య. ఆయనే మన అందరికీ స్ఫూర్తి. కార్యకర్తల త్యాగాలను వృధా పోనీయం. తొలి రోజు అధినేత చంద్రబాబు కీలక ప్రసంగం. అదేవిధంగా లోకేష్ గారు సీఎం పదవి గురించి అడిగితే ఇప్పుడేమయ్యా అర్జెంటు, సీఎం పదవికి అంత తొందర ఏముందని నారా లోకేష్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నిజమైన అధినేతలని, పార్టీకి ప్రాణశక్తితో పాటు ఆయుధం కూడా వారేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడ నెంబర్ 1లు నెంబర్ 2లు సీనియారిటీలు ఏమి ఉండవు. కార్యకర్తలే యజమానులు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ టార్గెట్ పులివెందుల. సో కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఈసారి 10 సీట్లలో 7 గెలిచినప్పుడు వచ్చే ఎలక్షన్లో 10కి 10 సీట్లు గెలవాల్సిందని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల నిజమైన అధినేతలని, పార్టీకి ప్రాణశక్తితో పాటు ఆయుధం కూడా వారేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కడప గడ్డపై దీనిని నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తన మనసు ఉప్పొంగుతుందని, వారి త్యాగాలను ఎప్పటికీ వృధా కానివ్వనని, వారికి అన్ని విధాలుగా అండగా నిలబడి సంక్షేమం అందిస్తామని హామీ ఇచ్చారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకున్నామని, ఈ మహానాడు చరిత్ర సృష్టించనుందని, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచామని, ఈసారి ఇంకొంచెం కష్టపడి పులివెందులతో సహా 10కి 10 గెలవాలన్నారు. మొట్టమొదటిసారిగా 7 స్థానాలు అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా కొంచెం కష్టపడింటే త్రుటిలో తప్పిపోయింది ఆ ఎంపీ సీటు కూడా. కొంచెం కష్టపడితే వచ్చే ఎన్నికల్లో పులివెందులతో సహా కడప మొత్తం 10కి 10 స్థానాలు మనం కైవసం చేసుకోవాలి. అదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు. కొంచెం కష్టపడితే అవుతుంది. ఏ విధంగా అయితే జిల్లాలు క్లీన్ స్వీప్ చేశారో అదేవిధంగా కడప జిల్లాను కూడా వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి అని చెప్పి ఆయన అయితే పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణమన్నారు. జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని తెలిసి కూడా ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు చెప్పారు. సో కార్యకర్తల త్యాగాలను మర్చిపోము. మీరు కొంచెం కష్టపడితే కడపలో కూడా 10కి 10 సీట్లు మనం కొట్టవచ్చు. ఆల్రెడీ 7 కొట్టి చూపించాము. ఇంకా 3 మిగిలి ఉండేది. పులివెందుల కూడా మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కొట్టవచ్చునని చెప్పి ఆయనైతే పిలుపునిచ్చారు. మరి చూద్దాం 2029లో నెల్లూరుని ఏ విధంగా క్లీన్ స్వీప్ చేశారో. వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉండే జిల్లా ఏదంటే కడప, కర్నూలు, ఈ రాయలసీమ జిల్లాల కన్నా నెల్లూరులో చాలా స్ట్రాంగ్గా ఉంది అంటారు. నెల్లూరు పెద్దారెడ్లు ఉన్నారు అంటారు. అలాంటి పెద్దారెడ్లు ఉన్న చోట, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉన్న చోట 10కి 10 కొట్టి చూపించినప్పుడు కడప వైనాట్ కడప రజనీకాంత్, వైనాట్ పులివెందుల రజనీకాంత్ అన్నట్లు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం 2029లో పులివెందుల గెలుస్తారా లేదా కడపలో 10కి 10 సీట్లు గెలుస్తారా అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ముందుకెళ్తే మాత్రం 10కి 10 అయితే వీళ్ళు గెలవాల్సిన పని లేదు, ఆయనే ఓడిపోతాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.